శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఇది చిట్వేల్ మండలంలో ఉంది. సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మట్టిరాజుల కాలం నాటి శ్రీ వరదరాజస్వామి దేవాలయము. మొత్తం రాతితో నిర్మించబడిన ఏకైక గుడి ఇది. మొత్తం రాతి, ఎక్కడే కానీ మట్టి లేదు. ఆనాటి మట్టిరాజుల కాలానికి సంబంధించిన కళా నైపుణ్యము మీరు ఈ చిట్వేల్ మండలంలో ఉన్న వరదరాజస్వామి టెంపుల్కి వచ్చి చూడవచ్చును. ఎక్కడే కానీ మట్టి లేదు, మొత్తం రాయి, మొత్తం రాయితో నిర్మించబడిన దేవాలయం ఇది. మొత్తం రాతితో నిర్మించారు. ఇది మొత్తం మెయిన్ ఎంట్రన్స్ కాడ నుంచి గర్భగుడి దార్తాన్ని స్వామివారి మండపం, కళ్యాణ మండపం దార్తాన్ని లోపలికి వస్తానే స్వామివారి మూల విరాటు మొత్తం రాతితో నిర్మించబడిన ఏకైక టెంపుల్ ఇది, ఏకైక దేవాలయం ఇది. శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఇది మన చిట్వేల్ మండలంలో ఉన్నది. రాజంపేట నుంచి 30 కిలోమీటర్లు, రాపూర్ నుంచి 30 కిలోమీటర్లు, కోడూరు నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఉంది చిట్వేల్ మండలం ఇది. చిట్వేల్ మండలంలో ఉన్న శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఇది. మొత్తం రాతితో నిర్మించబడిన ఏకైక దేవాలయం ఇది. అన్నమయ్య సంకీర్తన బొమ్మ చూడండి ఎంత బాగా అన్నమాచార్య విగ్రహం బొమ్మ చూడండి ఎంత బాగా మలచడం జరిగిందో. ఆ రాతి పని ఆనాటి కాలానికి శిల్పకళకు సంపదగా మన వరదరాజస్వామి దేవాలయం ఇది. వెంకటేశ్వర స్వామి అవతారం చూడండి, వెంకటేశ్వర స్వామి బొమ్మ. మొత్తం ఇవి 4 స్తంభాలు ఉన్నాయి. 4 స్తంభాల పక్కనే మన పూర్వీకులకు శ్రీకృష్ణ అవతారం ఇది. మన పూర్వీకులకు మనకిచ్చిన సంపద చూడండి ఎంత బాగుంది. రామావతారము, ధనుస్సు పెట్టుకొని రామావతారము ఇది. లక్ష్మణ అవతారము, పైన ఆంజనేయ స్వామి బొమ్మ, ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి అవతారం ఇది. ఇది రామానుజాచార్యుల వారి అవతారం ఇది. ఎంతో పురాతనమైన 1500 సంవత్సరాల నాటి రాతి కట్టడంతో నిర్మించిన శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఇది మన చిట్వేల్ మండలంలో ఉంది. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఆనాటి శిల్పకళ సంపద మనకు ఎంతో పుణ్యం ఉంటే ఈ మానవ రూపంలో మనకి దర్శనం చేయడం జరుగుతుంది. విజిట్ చేయడము అంటే సందర్శించడం జరుగుతుంది. రాతిపైన ఎంత బాగా శిల్పాలు ఏర్పాటు చేయడం జరిగింది చూడండి, మలచడం జరిగింది. ఈ శిల్పకళకి చూడండి మధ్యలో ఎంత బాగా ఏమాత్రం కానీ కళ్ళకు కట్టినట్టుగా ఎంత బాగా బంధించడం జరిగిందో చూడండి.
చూడండి ఎంత బాగా మజ్జిగ పాలని వెన్నగా చేసి మజ్జిగ చిలకడం చూడండి ఎంత బాగా చేశాడు బొమ్మ. నాలుగు వైపులా చూడండి గొడుగు ఆకారంలో. రాతితో నిర్మించారు చూడండి. పైన స్లాబ్ కానీ మొత్తం రాయే, ఎక్కడే కానీ మనకు మట్టి కనపడతాడు. మట్టి అనేది లేకుండా మొత్తం స్టోన్తో చేసిన శ్రీ వరదరాజస్వామి దేవాలయం చిట్టివేలు మండలం మొత్తం రాతితో నిర్మించబడ్డది. మొత్తం రాయితో నిర్మించబడ్డ ఏకైక దేవాలయం ఇది. శ్రీ వరదరాజస్వామి దేవాలయము చిట్వేలు మండలం. మొత్తం రాగే చూడండి. ఇది లోపల స్వామివారి లోపల నుంచి బయటకు వస్తానే ఇది 36 స్తంభాల మండపం ఇది. ఇంకా ఇది లోపల ఇంకా రిపేర్ చేస్తున్నారు, ఇంకా కొంచెం జరుగుతుంది. ఇలాంటి శిల్పకళ మనకు అందించినందుకు ఎంతో కష్టపడి ఇటువంటి దేవాలయాలు నిర్మించిన ఆనాటి ప్రజలకి ఆ దేవుడు ఇచ్చే పెద్ద దృఢ సంకల్పం ఇది. చూడండి ఆంజనేయ స్వామి, చూడండి ఆంజనేయ స్వామి బొమ్మ ఎంత బాగా మొత్తం రాతితో నిర్మించారు. ఇది రాతితో నిర్మించబడిన ఏకైక గుడి ఇది. చూడండి రాతితో నిర్మించబడ్డారు. రాతి పైన ఎంత బాగా రామ లక్ష్మణ సీతమ్మ ఆంజనేయ స్వామి ఎంత బాగా మలిచాడో చూడండి. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క రూపానికి సంకేతంగా కనిపిస్తుంది మనకి. ఇది పార్ట్ 2, దీని కిందన పార్ట్ 3 కానీ ఉంటుంది చూడండి.